యేసు ఎందుకు తప్పనిసరిగా సిలువపైనే చనిపోవాలి? ఇంకో మరణం కాదు ఎందుకు? మనకి ఒక డౌట్ వచ్చిందా ఎప్పుడైనా? యేసు ఎలాంటి మరణమైనా చనిపోయేవాడు కదా! కానీ ఎందుకు స్పెషల్‌గా సిలువ ఎంచుకున్నాడు? యాక్సిడెంట్, పాయిజన్, స్టోన్ అటాక్ ఏదైనా ఉండొచ్చు. కానీ కాదు సిలువ. ఎందుకు? ఈ ఆన్సర్ వింటే మీకు కొత్త యాంగిల్‌లో క్లారిటీ వస్తుంది. ఇమాజిన్ ఒక సినిమా హీరో చివరి క్లైమాక్స్‌లో ఒక నార్మల్ యాక్సిడెంట్‌లో చనిపోతే ఆడియన్స్‌కి ఏమనిపిస్తుంది? సాధారణమైన ఎండింగ్. కానీ విలన్ చేతిలో కష్టాలు, బాధలు అనుభవించి చివరికి చనిపోతే అది మూవీ హైలైట్ అవుతుంది. అదేలా యేసు మరణం కూడా ఒక గ్రాండ్ పర్పస్‌తో జరిగింది. యేసు కాలంలో రోమన్ ఎంపైర్‌లో అత్యంత వర్స్ట్ పనిష్మెంట్ శిలువ శిక్ష. స్లేవ్స్, క్రిమినల్స్, రెబెల్స్ కోసం మాత్రమే. స్లో, పెయిన్‌ఫుల్, షేమ్‌ఫుల్ డెత్. అంటే యేసు ఆర్డినరీ మ్యాన్ కాదు. అత్యంత పెద్ద పాపాల శిక్షను తన మీద వేసుకున్నాడు అని చూపించడానికి క్రాస్ సరైనది. బైబిల్ చెప్తుంది మన పాపములు ఆయన మీద వేయబడినవి. యెషయా 53:5లో మనం చూడవచ్చు. ఇది ర్యాండమ్ కాదు. ఓల్డ్ టెస్టమెంట్‌లోనే ప్రొఫెసీ వచ్చింది. వృక్షము మీద వేలాడబడి శపించబడినవాడు. ద్వితీయోపదేశ కాండం 21:23లో మనం చూడవచ్చు. అంటే మెస్సయ్య తీసుకోవాలి. సిలువపైనే హ్యాంగింగ్ జరుగుతుంది. ఇంకా సామ్స్ 22లో కూడా క్రాస్ డీటెయిల్స్ ముందే చెప్పబడ్డాయి. నా చేతులను నా కాళ్లను చీల్చారు. షాకింగ్ కదా! యేసు డెత్ ముందే ప్లాన్ అయినది. సులభంగా అర్థం చేసుకోవాలంటే ఇలా ఇమాజిన్ చేయండి. మనిషి ఒకవైపు, దేవుడు ఇంకోవైపు, మధ్యలో గ్యాప్, అదే పాపం. ఆ గ్యాప్ను కనెక్ట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ షేప్ ఏమిటి? క్రాస్ ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలిగాము. అందుకే యేసు మరణం యాక్సిడెంట్ కాదు, చాయిస్. క్రాస్ అంటే అత్యంత వర్స్ట్ పనిష్మెంట్ ప్లస్ ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ ప్లస్ మన పాపాల భారాన్ని మోసిన సింబల్. అందుకే ఆయన పాయిజన్, స్వర్డ్, ఫైర్ కాదు, సిలువ ఎంచుకున్నాడు. మరి మీకు ఏమనిపిస్తుంది? యేసు సిలువలో ఇచ్చిన ప్రేమను మనం ఎంతవరకు వాల్యూ చేస్తున్నాం? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్రాస్ ఈజ్ నాట్ ఎ ట్రాజడీ, ఇట్స్ గాడ్స్ గ్రేటెస్ట్ విక్టరీ.